నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జూన్ 23 నుంచి ఇంటింటికి తొలి అడుగు విజయయాత్ర నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు విజయయాత్ర. ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించాలన్న సీఎం. వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వికలాంగులంటే ప్రేమ, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడిన ఎమ్మెల్యే గద్దె. వికలాంగులు అంటే అర్థం తెలియని వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శ. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనతో తొలి అడుగు పేరుతో ఇంటింటికి విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకి వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. వికలాంగులంటే ప్రేమ, వారి సంక్షేమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఉన్న పింఛన్ సొమ్ముని ఒక్కసారిగా 6,000 చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. వికలాంగులు అంటే అర్థం తెలియని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. సేవా కార్యంలో చక్కగా పాల్గొంటారు. ఉన్నతాధికారులతో చక్కటి సమన్వయం చేసి మీకు హెల్ప్ కూడా చేస్తుంటారు. ఇవాళ కలెక్టర్ గారు కూడా రావాల్సింది. యోగా కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు అనుకున్నాను. లేకపోతే ఇంకా లేట్గా వస్తారేమో, కొంచెం లేట్గా వస్తారు తప్పకుండా. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయూతనివ్వాలి. మేము కూడా నా రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను మొట్టమొదటిగా చేసే కార్యక్రమాలే వికలాంగులకి వీల్ చైర్లు ఇవ్వటం, అదేవిధంగా ట్రై సైకిల్స్ ఇవ్వటం, అలాంటి వాటితోనే నేను రాజకీయ జీవితం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు తోచిన విధంగా నా శక్తి వంచన లేకుండా నా దగ్గర ఉన్న వనరులు ఉన్న వరకు నేను చేయటం జరుగుతోంది. వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి బడ్డీలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతోంది. నేను చెప్పేది వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాలు లేని వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు బాగా చదువుకుని చక్కగా అభివృద్ధి చెందిన వాళ్ళు కొన్ని కుటుంబాలని మీరు కూడా వాళ్ళని మీ స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పి పీపూర్ అనే పథకం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక చోట్ల వికలాంగులు ఉన్న కుటుంబాల్లో వాళ్ళ కుటుంబం యొక్క అవసరాల కోసం వాళ్ళ కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ఖచ్చితంగా మీ అందరికీ రానున్న 4 సంవత్సరాల్లో ఇంకా మంచి జరుగుద్ది, మంచి జరగాలి. ఇలాంటి సేవా సంస్థలు అనేకం ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళు దీనిని ఇప్పుడు భారతీదేవి గారు ఈ కార్యక్రమం చేపట్టారంటే ఎంతోమందిని సమన్వయం చేసుకొని ఇది 10 మందికి తెలియాలి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి. మాకు ఎక్కడో ఖమ్మంలో సుధాకర్ గారు చేస్తున్నారంటే మేము అనేకసార్లు ఫోన్లు చేసి మనుషులకు పంపించడం జరిగింది. రోటరీ సాంసరావు గారు, సుధాకర్ గారా? అక్కడ సుధాకర్ గారిని చూశానండి. డాక్టర్ గారు సుధాకర్ గారా? ఓకే, నేను మిస్ అయ్యాను. రోటరీ క్లబ్కి మాకెవరో చెప్పారు ఖమ్మం రోటరీ క్లబ్ వాళ్ళు ఈ కాళ్ళు ఇస్తున్నారని. ఆ నెంబర్ కనుక్కొని మా ఆఫీస్ నుంచి అనేక సందర్భాల్లో వారికి ఫోన్ చేస్తే మేము మనుషులు పంపిస్తే చక్కగా ప్రేమగా వాళ్ళకి భోజనం పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి కాళ్ళు వేసి పంపించారు. మరి ఎంతో అది మామూలు విషయం కాదండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏదో రకంగా సర్వీస్ చేసేవారు. మేడం గారు అయితే డాక్టర్ గారు ఉచితంగా అనేకమైన కంటి ఆపరేషన్ చేయటాలు, వాళ్ళ కళ్ళజోళ్ళు ఇవ్వటాలు చేస్తున్నారు. అందులో ఇలాంటి పెద్దలందరినీ కూడా వేదిక మీద పిలిచి ఒక స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు తోటి వాళ్ళు ఎక్కడైనా మీకు ఇలా అవసరం ఉన్న వాళ్ళు తెలిస్తే వాళ్ళకు కూడా చెప్పి
ఎంత ఖర్చు అయినా సరే సంస్థలు కావచ్చు, ప్రజాప్రతినిధులు మేము కావచ్చు, లేకపోతే ఇలాంటి వారి సహకారంతో కావచ్చు, అవన్నీ కూడా మీకు వాళ్ళకి వీలైనంత ఎక్కువ సౌకర్యం కలిగే విధంగా చేసే బాధ్యత ఇక్కడున్న వేదిక మీద ప్రతి ఒక్కరు తీసుకుంటారని మీకు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మరొకసారి ఇవాళ పార్టీ పెట్టిన అనేకమైన కార్యక్రమాలు ఉండటం వల్ల నాకు ఇలాంటి కార్యక్రమాలు ఒకసారి మా మిస్సెస్ వచ్చినట్టున్నారు ఈ కార్యక్రమాలకి. ఆవిడ పోర్టల్లో కూడా ఇక్కడే ఉండి మీరు చేసే సర్వీస్ని ఎంతో గొప్పగా కొనియాడటం జరిగింది. ఇవాళ నేను ఎక్కువ సమయం ఒక వైద్య క్యాంపు కానివ్వండి, ఈ కళ్ళజోళ్ళ క్యాంపు కానివ్వండి, కంటి వైద్య శిబిరం కానివ్వండి, ఇట్లాంటి వికలాంగుల శిబిరం కానివ్వండి చేపడితే మా ఆఫీస్ తరఫున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి ఆ కార్యక్రమంలో ఏ కార్యక్రమం పెట్టుకోను. ఇవాళ నాకు అవగాహన లేకపోవటం వల్ల ఈ కార్యక్రమం ఉందని మర్చిపోయి అనేకమైన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెయిట్ చేయటం వల్ల ఎక్కువ సమయం గడవలేకపోతున్నాను. బట్ ఏదేమైనా ఈ మహత్తరమైన కార్యంలో పాల్గొనే ఒక భాగ్యం, ఇది నాకు మహద్భాగ్యం. మీకు ఏదైనా ఆర్థిక వనరులు కావాలన్నా కూడా మా ఆఫీసును సంప్రదిస్తే మీకు అలాంటివి సమకూర్చడానికి కూడా మేము మాకు తోచిన విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం ఇంకా అనేకం చేయాలని, అది మా నియోజకవర్గంలో ఇది 2వ కార్యక్రమం చేసినట్టున్నారు. 2 ఫేజ్ కదా, 2 ఫేజ్. చాలా మీకు ఆ దేవుడు కూడా ఇంకా మరింత శక్తినివ్వాలని, మీరు చేస్తున్న కార్యక్రమం మాటల్లో మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా వారి తరఫున అది తక్కువే అవుద్ది. మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి. సంకటహార చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పండితుల వేద మంత్రోత్సరణ నడుమ గణపతి స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజాధికాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. दक्षिण अग्नये नमः आहवनीयाय महावेद्यै नमो नमः कालद्वय उपपाद्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाय यज्ञेशाय नमो नमः यज्ञेश अच्युत गोविंद आधा अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते। स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन। ओम नमः इति चतुस्समुद्रपर्यन्तम् उत्तम कुल अभिवृद्ध्यर्थं शुभं भवतु। మీ గోత్రము పేరు చెప్పు। అహం భో అభివాదయే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వ క్షమస్వ పరమేశ్వర మయా కృత సర్వ అపరాధాన్ క్షమస్వ। మనసులో ప్రార్థించండి స్వామివారిని, తెలిసి తెలియక చేసినటువంటి అపరాధాలను ఉంటే క్షమించవలసి। మార్కండేయ దీర్ఘ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అంశాన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పాలెపు శ్రీనివాసరావు తన స్వలాభం కోసం మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని, అందరూ దానిని గౌరవించాలని తెలియజేశారు. ఉన్నారో వారు శివైక్యం చెందినాక తదుపరి వెంకటాద్రి స్వామివారికి మఠాధిపతిగా కేటాయించాలని అందరూ
అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ గారు ఈ మఠాధిపతి నా కుమారుడికే చేయాలి అనే ఒక వీలును బయటపెట్టడం, స్వామివారు నా కుమారుడికే మఠాధిపతి చేస్తానని చెప్పి వీలు రాశారని బయటపెట్టడం, ఇలాంటివి అనేక కార్యక్రమాలు మఠంలో జరగగా గవర్నమెంట్ వారు సిట్ పర్సన్ని ఏర్పాటు చేసి మఠం అభివృద్ధి ఎక్కడా కూడా తగ్గకుండా వారి కార్యక్రమాలు ముందు చేసుకుంటా పోతా ఈ మఠాధిపతి వ్యవహారం కోర్టులో వేయడం జరిగింది. ఎవరైతే రెండో భార్య మారుతి మహాలక్ష్మి గారు ఉన్నారో ఆ తుది తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఈలోపు వారి సమీప బంధువు, ఆయన బెంగళూరులో ఉంటాడంట, ఆయన పేరు పాలేపు శ్రీనివాసు, గ్రూప్లలో కాబోయే మఠాధిపతి గురించి ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి నచ్చినట్టుగా ఆయన గురించి అతి దారుణంగా గ్రూపుల్లో పెట్టి అల్లరి చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఆల్ ఇండియా లెవెల్లో మా కమ్యూనిటీకి ఉన్న ఒకే ఒక మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం. అలాంటి మఠాన్ని ఈ విధంగా అల్లరి చేయడం ఎంతవరకు సబబు కాదు. పాలేపు శ్రీనివాసరావు గారు, మీకు మరలా చెప్తున్నా, మీకు మీ స్వలబ్ధి గురించి ఈ విధంగా మఠాన్ని పరువు తీయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మఠం వారసులు జోలికి వచ్చినా నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు చెవురు రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 567/73 రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా నేను చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మీ అందరితో పంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి 2021లో మన పూర్వ పీఠాధిపతులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠం కందిమల్లేపల్లి బ్రహ్మంగారి మఠం మనకున్నటువంటి ఆ పీఠాధిపతులుగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారు 2021 మేలో శివైక్యం చెందిన తరువాత పీఠాధిపతి నియామకం అనేటటువంటి విషయంలో అక్కడ వచ్చినటువంటి కొన్ని సమస్యలు, ఆయన మొదటి భార్య సంతానం, అలాగే రెండో భార్యగా ఉన్నటువంటి మారుతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంతానం, వీరికి సంబంధించి ఎవరు పీఠాధిపతులుగా కావాలి అనేటటువంటి విషయం గురించి మన ధార్మిక పరిషత్ వారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. వారు మాట్లాడటం జరిగింది. పెద్దలు అందరూ కూడా అనేక రకాలుగా సంఘాల నుంచి కానీ అన్నీ మాట్లాడటం జరిగింది. అయితే ఆ కుటుంబంలో ఒక సరైనటువంటి అవగాహన అనేది కుదరకపోవటం వలన వీరు కోర్టును ఆశ్రయించటం, ప్రస్తుతం ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉండటం అనేది మాత్రం వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ అందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా జరగబోతున్నటువంటి విషయం ఫలానా అని చెప్పేసి ఏదైనా సరే జరిగింది అని చెప్పినా మనందరం కూడా వినేటటువంటి విషయం, ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అనేటటువంటి విషయం. అలాగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరగబోయేటటువంటి విషయాల గురించి కాలజ్ఞానం రాసినటువంటి కాలజ్ఞానకర్త, సంఘ సంస్కర్త, అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారి మఠం. మాకున్నటువంటి పీఠం అదే. కాబట్టి ఆ పీఠాన్ని కాపాడుకోవటం అనేటటువంటి విషయంలో తప్పకుండా జాతి యావత్తు కూడా ఏకకంఠంతో ఉన్నది. అందరూ కూడా ఐకమత్యంగానే ఉన్నారు ఆ విషయంలో. అయితే దీన్ని ఒక కుటుంబ విషయంగా చేసి, ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, ఒక జాతి పరువుకు సంబంధించినటువంటి విషయం, ఒక జాతి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం, అలాగే జాతి మనుగడకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి దీన్ని ఒక కుటుంబ సమస్యగా చేసి
కుటుంబంలో ఏ తగాదాలు వచ్చినాయి, కుటుంబంలో ఏమనుకున్నారు, కుటుంబంలో ఏం చేసుకున్నారు అనేటటువంటి విషయాల గురించి రకరకాలుగా గ్రూపుల్లో ప్రచారాలు చేస్తూ ఇప్పుడు సోదరు చెప్పారు. అలాగా ఒక్కొక్కరు విధంగా నచ్చినట్టుగా ఎవరి గ్రూపును వారు సమర్థిస్తూ రకరకాల ప్రచారాలు చేసుకుంటూ గ్రూపుల్లో జాతి యొక్క పరువుని ఏ రకంగా భంగం కలిగిస్తున్నారు అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ విషయాల గురించి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సంబంధం లేనటువంటి విషయాల్లో ఎవరు తలదూర్చొద్దు, ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్న విషయం. కోర్టు వారు ఏ విధమైనటువంటి తీర్పునిస్తే దాన్ని మనం శిరసావించవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి. గవర్నమెంట్ కూడా దీని గురించి ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేసింది. ఎందుకనంటే ఇది మన జాతికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని చాలా సున్నితంగా వారు తీసుకునే విషయాన్ని ధార్మిక పరిషత్ అయినా సరే వీరందరూ కూడా సున్నితంగా ఈ విషయాన్ని తీసుకుని దాన్ని చర్చించుకునేటటువంటి టైంలో మీరు కుటుంబ పరంగా దీన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్లి కోర్టులకు వెళ్ళి ఒక రచ్చ చేసి వదిలిపెడుతున్నారు. మీరు ఒక మఠం యొక్క పరువుని ఈ రోజున రోడ్ల మీదకి వచ్చేటటువంటి చేశారు. దయచేసి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వారందరికీ కూడా ఒకటే, ఇప్పుడే మా సోదరులు చెప్పున్నారు, వారందరూ కూడా ఒకటే, మీరు మీ పరిధుల్లో ఉన్నంత వరకు మఠం యొక్క పరువును కాపాడటానికి చేయగలిగినటువంటి పరిస్థితులు మీరు చేయగలిగినటువంటి. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ని సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆశా అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలియజేశారు. మా నూతన అసోసియేషన్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, పదవుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళందరూ మీటింగ్స్ అటెండ్ అవుతూ మాకు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే అఫీషియల్స్ దాని నుంచి వచ్చినారు అనమాట. నైట్ 8, 9 అయిపోతూ ఉండేది. చాలా స్ట్రెయిన్ అయ్యేది. కానీ ఆ స్ట్రెయిన్ అంతా కూడా మేము అందరూ చూడలేకపోయేది. నిజంగా ఇప్పుడు ఆ పాట చూస్తే స్పృహాభక్తి అంటే సామాజిక స్పృహతో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థగా నేను అనుకుంటే భారతీయ గారి సపోర్టర్స్ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. మనకు అందరూ తెలుసు మానవ సేవ అనేది మనకి తెలిసిన నాను. మదర్ తెరెసా గారు చెప్పారు, ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే జీవితం విన్నా. వీళ్ళందరూ చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఒకసారి చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళెవరు ఖాళీగా ఉన్నవాళ్ళు, పని లేకుండా వాళ్ళు కాదు, బాగా చదువుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, డాక్టరేట్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి ఒక బాధ్యత అనేది సమాజంలో ఒక బాధ్యత ఉండాలి. ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు తోటి వారికి సాయపడకపోతే ఈ జన్మలు కట్టాడు. ఏ సినిమా అది ఏం చెప్పాలి, ఇవన్నీ శ్రీమంతుడు సినిమా. ఇందాక మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవస్థలో ఒక భాగంగా మనం ఉన్నాం. ఒక 145 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. ఇందులో అంటే మన వికలాంగులు అంటే కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్, వాళ్ళలో ఒక ప్రత్యేకమైన క్యాపబిలిటీ ఉంటుంది. వాళ్ళేమో ఏదో ఫాలో చేయలేని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఐఎఫ్ఎస్లో ఆర్మీ ఆఫ్ 5th ర్యాంక్ అని నేను జాయిన్ అవ్వాలి. ఐఏఎస్ కోసం ట్రై చేశాను, నేరుగా మిస్ అయ్యాను. కానీ అదే ఐఎఫ్ఎస్లో నా రూమ్మేట్ ఉండేవాడు, వాడిని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యాను. నేను అక్కడితో వదిలేశాను, ఐఎఫ్ఎస్ నేను జాయిన్ అవ్వలేదు, వాడికి ఇందులో ఎలవ్ చేయలేదు. ఐఏఎస్ చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఆల్ ఇండియా ర్యాంక్ సంబంధించిన నో ఈజ్ ఇన్ ఐఏఎస్. అంటే ఏదో వాళ్ళలో తక్కువ అనుకోకూడదు. మా వెనక చూసుకుంటే ఐన్స్టైన్ పెద్ద శాస్త్రవేత్త ఆయన. ఈజీ కూడా ఏం చేస్తున్నారంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన ప్రపంచానికి ఒక అద్భుతాన్ని ఇచ్చిన ఒక శాస్త్రవేత్త. ఆయన ఎందుకు పనికి రావడం మొదలుదన్న నిజంగా గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. హెలెన్ కెల్లర్ కానివ్వండి, తర్వాత పర్సన్ నేషనల్ స్టీఫెన్ హాకింగ్, ఆయన నోటి మాట రాదు, ఏమి చేయగలిపోయాడు. ఆయన ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే కనుకో 3 సార్లు అంటే వాళ్ళ బిఏ ఉంటుంది, 2 సార్లు అంటే ఏ అని అర్థం, 3 సార్లు అంటే బిఏ అని అర్థం, అట్లా రాసుకొని ఈ ఖగోళాన్ని ఛేదించి ఇవాళ ప్రపంచానికి మార్గదర్శనం నిర్దేశం చేసిన ఒక అద్భుతమైన శాస్త్రవేత్త ఆయన. అట్లా మనలో కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళ మనకి ఒక స్టోరీ గ్యారెంటీగా ఉంటుంది. ఏదో ఒక ప్రమాదం జరిగిందా, లేదా పుట్టుకతో ఇబ్బంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో సెయింట్ మేరీస్ అంత పాఠశాల అని చెప్పి ఇక్కడ ఉంటుంది, దానికి మేము ఒక బస్ కూడా ఇచ్చాం. అక్కడికి ఊరికే పిలిస్తే నేను ఏదో ఒక చిన్న ఫంక్షన్ అనుకొని వెళ్ళాను.
వాళ్ళందరూ చూస్తే మనసు కదిలిపోయింది మాకు. వాళ్ళకి ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఇస్తున్నాం మేము అక్కడ నందిగామ దగ్గర. కాబట్టి ఏంటంటే ఇవ్వడం గొప్ప విషయం కాదు, మన దగ్గర ఉన్నది మన సహచరులకు పంచుకోవడం, తోటి మానవులకు పంచుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే కాదు, అది మన బాధ్యత, సామాజిక బాధ్యత. సో ఇటువంటి అద్భుతమైన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్న స్పృహాప్తి మెంబర్స్ అందరూ కూడా అభినందనలు. అట్లానే నాకు వచ్చిన పాటని మీరు దయచేసి ఏదైనా ఒక అంటే కాంపిటీషన్లో గెలవాలని నా ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా ఈ సినిమా అవార్డులు అవి ఈ పాటకే అవార్డు ఇవ్వాలి. అది కూడా మన రామ్మోహన్ గారి చంద్రబాబు చేయడం కూడా గొప్పగా ఉంది. అది పాడిన విధానం కానీ దాంట్లో వచ్చిన మెసేజ్ కానీ చాలా గొప్పగా ఉంది. మీ అందరికీ అభినందనలు. మరొకసారి మీకు కూడా ఏంటంటే చెప్పేది, మీరు కూడా ఎవరికి తక్కువగా ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఉండేవాడు, ఆయన కానీ పట్టుకొని నడిచేవాడు. ఆయన కంటే గొప్ప పొలిటీషియన్ ఎవరున్నారు చెప్పండి, అవునా కదా? సో మనకి మానసిక వైకల్యం కూడా, మానసిక వైకల్యం అంటే ఏంటి, గొప్ప వాళ్ళకి కూడా సహాయం చేయలేకపోతే మానసిక వైకల్యం, అలాంటివి లేకుండా ఉండాలి. మీరు ఫిజికల్గా ఉన్న వైకల్యమే కాదు, మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఎవరికంటే కూడా గొప్పగా అవుతారు. మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు, నాలుగు ఒక ఆఫీసర్ అవ్వచ్చు, ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు, పెద్ద కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు. సో మీకు అడ్డేం ఉండదు, మానసికంగా ధైర్యంగా ఉండండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 23 నుంచి ఇంటింటికి తొలి అడుగు విజయయాత్ర నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు విజయయాత్ర. ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించాలన్న సీఎం. వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వికలాంగులంటే ప్రేమ, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడిన ఎమ్మెల్యే గద్దె. వికలాంగులు అంటే అర్థం తెలియని వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.